గురుభ్యో నమః. తెలుగు హోమియోపతి గురుకులానికి అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఓ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే బాధల హెచ్చుతగ్గులు. అసలిదేంటి? ఇది సరైన హోమియోపతి వైద్యానికి దారి చూపించే ఒక మార్గదర్శనమన్నమాట. దాని గురించే వివరంగా చూద్దాం. అయితే ఈ విజ్ఞానాన్ని మనకు అందించిన గురువులందరికీ, ముఖ్యంగా హెచ్ఎస్ఆర్ఎఫ్ వ్యవస్థాపకులు గురుశ్రీ పివి సత్యనారాయణ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన 38 సంవత్సరాలకు పైగా చేస్తున్న ఆ నిస్వార్థ సేవనుంచే స్ఫూర్తి పొంది ఈ ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. సరే, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. బాధల హెచ్చుతగ్గులు వినడానికి కొంచెం కొత్తగా అనిపించొచ్చు కదా. అసలు దీని అర్థమేంటి? సింపుల్గా చెప్పాలంటే, మన శరీరం మనతో మాట్లాడే భాషను అర్థం చేసుకోవడమే ఇది. హోమియోపతి పరిభాషలో వీటినే మోడాలిటీస్ అంటారన్నమాట. అంత కష్టంగా ఆలోచించక్కర్లేదు. చాలా సింపుల్. ఏ మందులు వాడకుండా సహజంగా, అంటే మన చుట్టూ ఉండే పరిస్థితులు మన బాధను ఎప్పుడు పెంచుతున్నాయి, ఎప్పుడు తగ్గిస్తున్నాయి అని గమనించడమే. ఉదాహరణకి వాతావరణం కావచ్చో, మనం తినే తిండి కావచ్చో. ఈ చిన్న విషయం కనిపెట్టగలిగితే వైద్యుడికి అది అమూల్యమైన సమాచారం ఇచ్చినట్టే. సరే, మరింతకీ మనం గమనించాల్సిన ఆ ముఖ్యమైన అంశాలేంటి? మన రోజువారీ జీవితంలో వేటిమీద దృష్టి పెట్టాలి? ఇప్పుడు చూద్దాం. చూడండి, డాక్టర్ని కలవడానికి ముందు ముఖ్యంగా ఈ 3 విషయాలని గమనించడం చాలా అవసరం. మొదటది కాలాలు. అంటే మీ సమస్య చలికాలంలో ఎక్కువవుతోందా, లేక ఎండాకాలంలోనా, లేదా వర్షాకాలంలోనా? రెండోది ఆహారపానీయాలు. అంటే ఫలానది తిన్నప్పుడు లేదా తాగినప్పుడు మీ బాధ ఎక్కువ అవడంగానీ తగ్గడంగానీ జరుగుతోందా? ఇక మూడోది రోజులో సమయం. అంటే ఆ బాధ పగలు ఎక్కువుందా, రాత్రిపూట ఎక్కువుందా, లేదా రోజులో ఏదైనా ఒక నిర్దిష్టమైన టైంకి బాగా ఇబ్బంది పెడుతోందా? ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన పరీక్ష గురించి తెలుసుకుందాం. దీన్నే ఉష్ణోగ్రత పరీక్ష అంటారు. ముఖ్యంగా నొప్పి, దురద, మంట లేదా తిమ్మిరి లాంటి సమస్యలతో బాధపడేవాళ్లకి వేడినీళ్లతో బాగుంటుందా, చన్నీళ్లతో బాగుంటుందా అని తెలుసుకోవడానికి ఇదొక అద్భుతమైన పద్ధతి. ఇది చాలా సులభమైన పరీక్ష. కేవలం 3 రోజులు చేయాలి. ఒక ముఖ్యమైన విషయమేంటంటే, బాధ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ టెస్ట్ చెయ్యాలి. సరే, ఎలా చెయ్యాలో చెప్తాను. మొదటి రోజు బాధ ఉన్న ప్రదేశంలో మీరు భరించగలిగినంత వెచ్చగా ఉన్న నీటిని ఓ 15 నిమిషాల పాటు పెట్టండి. రెండవ రోజు అదే చోట మామూలు పంపు నీళ్లు, అంటే ట్యాప్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని ఓ 15 నిమిషాలు ప్రయోగించండి. ఇక మూడవ రోజు ఫైనల్గా ఒక ఐస్ ముక్కనుగాని లేదా ఐస్ అంత చల్లగా ఉన్న నీటినిగాని 15 నిమిషాలు పెట్టాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే, ఈ 3 ప్రయోగాలు 3 వేర్వేరు రోజుల్లో చెయ్యాలి. అన్నీ కలిపి ఒకే రోజు అస్సలు చేయకూడదు. అసలింత ఖచ్చితంగా, ఇంత శ్రద్ధగా ఈ పరీక్ష ఎందుకు చేయాలి అని మీకు అనిపించవచ్చు. ఎందుకంటే మన పరిశీలన ఎంత కరెక్ట్గా ఉంటే వైద్యుడికి సరైన మందుని ఎంచుకోవడం అంత తేలికవుతుంది. అంత సింపుల్ విషయమన్నమాట. అయితే ఈ పరీక్ష యొక్క అస్సలు లక్ష్యమేంటి? కేవలం ఆ కాసేపు హాయిగా ఉండడం కోసమా? అస్సలు కాదు. దాని వెనుక ఓ పెద్ద కారణముంది. ఆ కారణమేంటంటే, ఈ 3 ప్రయోగాల్లో, అంటే వేడినీళ్లు, మామూలు నీళ్లు, చల్లని నీళ్లు, వీటిలో ఏది ఎక్కువసేపు రిలీఫ్ ఇస్తుందో కనిపెట్టడమే ఈ పరీక్ష యొక్క అసలు ఉద్దేశ్యం. జస్ట్ ఆ 15 నిమిషాలు కాదు, ప్రయోగం చేశాక కూడా ఎక్కువసేపు ఏది ఉపశమనాన్ని ఇస్తుందో అదే మనకు కావలసిన సమాచారం. సరైన మందుని ఎంచుకోవడానికి ఇదే కీలకం. ఇక్కడ మనం ఒక విషయాన్ని బలంగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇచ్చే సమాచారం తప్పుగా ఉంటే వైద్యుడు ఎంచుకునే మందు కూడా తప్పవుతుంది. దానివల్ల ఏమవుతుంది? చికిత్స మొత్తం విఫలమయ్యే ప్రమాదముంది. అందుకే ఈ పరిశీలన ఇంత ముఖ్యమైనది. అంటే ఫైనల్గా చెప్పొచ్చేదేంటంటే, వైద్యుడికి మనమే అతిపెద్ద సహాయకులం. మన ఆరోగ్యాన్ని బాగుచేసుకునే ఈ ప్రయాణంలో మన సరైన పరిశీలనే మొదటి అడుగు. ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన అడుగు కూడా. కాబట్టి డాక్టర్ని కలిసే ముందు మీ లక్షణాలని, ఈ హెచ్చుతగ్గులని చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఎంత మంచి పరిశీలకులైతే మీ వైద్యుడు మీకు అంత మంచి చికిత్స ఇవ్వగలరు. చూడండి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. సరైన పరిశీలనతో వైద్యానికి సహకరిస్తే చికిత్స ఖచ్చితంగా విజయవంతమవుతుంది.